Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 91 verse 11. ఈ రోజు మన ధ్యానం కొరకు 91వ కీర్తన 11వ వచనం నుండి తీసుకొనబడింది. He shall give his angels a charge over thee to keep thee in all thy ways. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. When I read some of the promises God made to his obedient children, I get overwhelmed and I get thrilled. దేవుడు తన విధేయులైనటువంటి పిల్లలతో చేసిన వాగ్దానాల్ని అది విన్నప్పుడు, అది చదివినప్పుడు నేను ఎంత పరవశించిపోతాను. And those promises speak of the unfathomable love of God. ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుని కొలతలేని ప్రేమను గురించి మాట్లాడుతున్నాయి. When we see our condition, మరి మన స్థితిని చూసుకున్నప్పుడు we understand that we are born in sin, మనకు అర్థమైంది ఇదే, పాపంలో పుట్టిన and వారిని, we are brought up in sin. పాపంలో పెరిగినాం, We are still living in this sin-loving body, ఇంకను ఈ పాపం అంటే ఇష్టపడే శరీరంలో and జీవిస్తున్నాం, we are still living in the sin-filled world. ఇంకను పాపభూయిష్టమైన ఈ లోకంలో To జీవిస్తున్నాం. redeem us from our cursed state, మరి మనకున్న ఈ శాపగ్రస్తమైన స్థితి నుండి Lord విమోచించడానికి Lord Jesus Christ not only died on the cross, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించడం మాత్రమే కాకుండా yeah, he shed his precious blood, తన యొక్క ప్రశస్తమైన రక్తమును కార్చినాడు. but also he made innumerable and precious promises beyond our imagination. ఎన్నో లెక్కింపలేనిటువంటి అమూల్యమైనటువంటి మన గ్రాహ్యానికి మించిన వాగ్దానాలను కూడా చేశాడు. If you see in the Bible, మీరు బైబిల్లో చూస్తే Abraham calls himself as dust and ashes in Genesis 18:27. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనంలో అబ్రాహాం తనను గురించి దుమ్ము ధూళితో పోల్చుకొని I am మాట్లాడుతున్నాడు. dust and ashes. నేను దుమ్ము ధూళినే ఉన్నానంట. When Abraham is dust and ashes, what are you and me? అబ్రహామే దుమ్ము ధూళి అని చెప్తే అసలు నీవు నేను ఏ పాటి వారు? In Isaiah 41:14, యెషయా గ్రంథం 41:14లో God calls Jacob as worm. దేవుడు యాకోబుని పురుగు వంటి యాకోబు అని పిలుస్తున్నాడు. And Paul talks about himself and says, I am an earthen vessel. పౌలు తన గురించి ఆయన మాట్లాడుకుంటే ఏమంటాడు, నేను ఒక మంటి ఘట్టమును అంటాడు ఆయన. But see God's promise in today's verse. అయితే నేటి దిన ఈ వచనంలో ఉన్న దేవుని వాగ్దానం గమనించి See God's love in Psalm 91:11. 91వ కీర్తన 11వ వచనంలో దేవుని ప్రేమ చూడండి. If at all we confess our sins and accept him as our savior, మన పాపములు గాని ఒప్పుకొని ఆయనని మన రక్షకుడుగా and అంగీకరించినట్లయితే if we want to lead our lives under his headship, ఆయన యొక్క శిరస్సత్వం కింద మన జీవితాన్ని జీవించాలని ఇష్టపడితే what an amazing promise he is making. ఎంత అద్భుతమైన అమోఘమైన వాగ్దానం ఆయన మనతో చేస్తున్నాడు. He wants to give charge to his angels to keep us safe and sound. మనల్ని కాపాడుతూ ఉండడానికి, మనం సురక్షితంగా ఉండే దాని కొరకై ఆయన తన దూతలకు Have ఆజ్ఞాపిస్తారు. you ever thought about this? మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని ఆలోచన Who చేశారా? are angels? దేవదూతలు అంటే ఎవరు? They are heavenly beings always worshipping by God by being in his presence. అవి పరసంబంధమైన జీవులు, దేవుని సన్నిధిలో నిరంతరం ఉంటూ ఆయనను ఆరాధిస్తూ ఉండేటువంటి దూతలు. And they were created before you and I were created. మరి అవి నీకన్నా నాకన్నా ముందుగా సృష్టించబడినవి. Because you and I are created and after the earth is created. ఎందుకంటే నీవు నేనైతే భూమి సృష్టించబడిన తర్వాతనే కదా మనం సృష్టించబడ్డాం. As per my understanding, మరి నాకున్న గ్రహింపు ప్రకారం God created heaven first, as we read in the opening verse of the Bible. బైబిల్ గ్రంథంలో ఆరంభ మాటల్లో మనం గమనిస్తే మొదట ఆకాశంలోని సృష్టించాడు. If we read Genesis 1:1, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే it says, in the beginning God created the heaven and the earth. ఇక్కడ ఏమనుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Before man was created on earth, భూమి మీద ఈ మానవుడు సృష్టించబడక మునుపు God created the dwelling place for man, that is the earth. దేవుడు మానవుని కొరకు ఒక నివాస స్థలము అనగా భూమిని సృష్టించాడు. In a similar way, అదే రీతిగా before he created angels, he created their dwelling place in heaven. దూతలను సృష్టించే దానికి ముందుగా వాటి కొరకు నివాస స్థలం పరలోకమును సృష్టించాడు. So after creating heaven, he created angels. కాబట్టి ఆకాశము పరలోకం సృష్టించిన తర్వాత దూతలను సృష్టించాడు. Later he created the earth. ఆ తర్వాతనే భూమిని సృష్టించినాడు. Because when he created the earth, the angels were already there, as we read in Job 38th chapter, verses 4-7. ఎందుకనగా భూమిని సృష్టించే సమయానికే దేవదూతలు అక్కడ ఉన్నారు అన్న సంగతి మనం యోబు గ్రంథంలో మనం చదువుతున్నాం. 38th chapter, 38వ అధ్యాయం from verses 4-7. 4 నుండి 7 వచనాల్లో ఆ మాటలు చదువు. There God is asking Job, ఇక్కడ దేవుడు యోబుని అడుగుతా ఉన్నాడు, where was thou when I laid the foundation to the earth?
నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? In the middle it is written, మధ్యలో రాయబడిన when the మాట, morning stars sang together and all the sons of God shouted for joy, where were you? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడు ఎవడు, నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? First of all, God created heaven, కాబట్టి మొదటిదిగా దేవుడు పరలోకము then సృష్టించాడు, the angels, తర్వాత దూతలను then సృష్టించాడు, the earth, ఆ తర్వాత భూమిని and after సృష్టించాడు. creating this earth, God created the human ఈ being. భూమిని సృష్టించిన తర్వాత దేవుడు మానవాళిని సృష్టించినాడు. So when we read about and study about the angels, కాబట్టి ఈ దూతలను గురించి మనం చదువుతుంటే ధ్యానం చేస్తే there are mighty angels are there, బలమైన దూతలున్నారు, and seraphims are there, శరాపులున్నాయి, cherubims are there, కెరూబులున్నాయి, ordinary angels also are there. సాధారణ దూతలు కూడా ఉన్నారు. We know that one angel killed 185,000 soldiers during Hezekiah's reign as king over Judah. మనకు తెలుసు కదా, యూదా మీద రాజుగా ఉన్నటువంటి హిజ్కియా కాలంలో ఒక్క దూత శత్రు సైన్యంలోని 185,000 మందిని చంపేసి. And also we read about archangels and the chief angels like Gabriel and Michael, etc. మహాదూతలు, ప్రధాన దూతలు మిఖాయేలు, గాబ్రియేల్ లాంటివి కూడా ఉన్నారు. ఇంకా When compared to our human strength, angels are very powerful. మరి మానవ బలముతో పోలిస్తే దూతలు మహాశక్తివంతమైనవి. Yet you see what God is saying in today's promise. అయినా ఈ రోజు వాగ్దానంలో దేవుడు ఏమని చెప్తున్నాడు మీరు చూడండి. Such angels are our heavenly security guard. అంతటి ఆ మహాదూతలు మనకి కాపలా కాసేవిగా ఉన్నాయంట. Can you understand this? ఇది మేము ఏమన్నా అర్థం God చేసుకోగలమా? has appointed the heavenly angels as guardians to earthly and mortal humans, but who are washed by his precious blood. దేవుడు ఆ పరసంబంధపు దూతలని ఈ భూమి మీద ఉన్న భూ సంబంధమైనటువంటి ఈ మానవులకి ఒక కాపలాదారులుగా పెట్టాడు. అంటే ఈ మానవుడు ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి ఆ కారణాన్ని బట్టి ఆ దూతలను కాపలాగా పెట్టినాడు. If you read Psalm 34 verse 7, 34వ కీర్తన 7వ వచనంలో మనం చదివితే, the angel of the Lord encampeth round about them that fear him and deliver them. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. God's angel went before the Israelites to prepare the way. చూడండి, దేవుని దూత ఇశ్రాయేలీయులకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి ముందుగా పోయింది. Not only to prepare the way, to lead them in that way, as we read in Exodus 23:20. ఆ మార్గం సిద్ధపరచడానికి మాత్రమే కాకుండా నిర్గమకాండ 23వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివితే వారిని నడిపించడానికి కూడా దూతను So పంపించాడు. therefore, he who is the Lord of the angels, who gave them their being and gives laws to them, and whose they are, and whom they were made to serve, gives charge to those angels to serve his children. కాబట్టి దేవుడు ఆ దూతలకి దేవుడైన దేవుడు తన ప్రజలని, తన వారైన వారిని రక్షించడానికి, వారిని కాపాడట కొరకై ఆయన దూతలను ఇచ్చాడు. Yeah, corporately as a church, the angels will guard us, సమూహంగా, సమాజంగా, సంఘంగా కూడా ఆ దూతలు కాపాడుతున్నాయి. and as individual believers also, yeah, the angels are guarding us, protecting వ్యక్తిగత us. విశ్వాసులముగా కూడా దేవుని యొక్క దూతలు మనల్ని కాపాడుతున్నాయి, And కాపలా కాస్తున్నాయి. The promise says the Lord is giving charge to the angels. ఇప్పుడు ఈ వాగ్దానంలో చెప్పబడిన మాట ఏమిటిది? దేవుడు దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. So the word charge is a strict command, but not a bare simple command. కాబట్టి దేవుడు ఈ బాధ్యతని వాడికి అప్పగించాడంటే అది మామూలు మాట కాదు, అది ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞాపించాడు. So negligence in that responsibility cannot be tolerated by God. ఈ బాధ్యతని ఏమాత్రం విస్మరించినా, నిర్లక్ష్యంగా ఉన్నా దేవుడు ఏమాత్రం సహించాడు ఆయన. See how these angels keep us safe, save us from many dangers, protect us and counteract the demonic plots we may not understand today. ఈ దూతలు మనల్ని ఎన్ని రకాల ప్రమాదములు, అపాయాల నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాయి. దుష్ట శక్తుల ప్రభావం మన మీద ఉండకుండా మనకి తెలియని విధానంలో అవి మనల్ని ఎంతగా కాపాడుతున్నాయి. But one day we shall stand amazed when we understand the service rendered by them. అయితే ఒక దినాన్న మరి వీరి ద్వారా మనకి చేయబడిన ఈ పరిచర్యలు ఇవన్నీ చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. And we can see in the Holy Scriptures how these angels assisted the people of God on multiple occasions. పరిశుద్ధ లేఖనాల్లో మనం ఇంకా గమనిస్తే ఎన్నో సందర్భాల్లో దేవుని పిల్లలైన వారిని ఈ దూతలు కాపాడేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. Yeah, Daniel said that God sent his angel to the lion's den
in Daniel 6:22. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం దానియేలు చెప్తున్నమాట, దేవుడు తన దూతను పంపించి నన్ను రక్షించాడు. I will read that verse for you. ఆ వచనాన్ని నేను చదువుతున్నాను. My God hath sent his angel and hath shut the lion's mouth, and they have not hurt me. చూడండి, 6:22. 6వ అధ్యాయము 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. And not only that, అంతేకాకుండా if you read in Acts 27:23, అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే Paul says that the angel spoke to him in the midst of that storm. పౌలు అంటాడు కదా, ఆ తుఫాను మధ్య దూత నా ప్రక్కన నిలిచి నాతో మాట్లాడింది అంటాడు. Yeah, I want to read this verse also. Yes, these verses are of great encouragement to us. ఈ వచనాన్ని కూడా మనల్ని ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి ఆదరించేగా ఉన్న కారణాన్ని బట్టి ఈ వచనం కూడా నేను చదువుతున్నాను. They are showing us the care and the faithfulness of God. ఇవి మన గురించి ఆ పట్టింపు, దేవుడు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో అనేవి మనకు చూపిస్తున్నాయి. Acts 27:23. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం, For there stood by me that night an angel of God, whose I am and whom I serve. నేను ఎవని వాడను, ఎవనిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి. Peter was released from the prison in Acts chapter 12 verse 7. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనంలో పేతురు చెరసాలలో నుండి విడిపించబడ్డాడు. What is written there? ఏమని రాయబడింది ఇక్కడ? Acts 12:7. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనం, And behold, the angel of the Lord came upon him, and a light shined in the prison, and he smote Peter on the side, and raised him up, saying, Arise up quickly. And his chains fell off from his hands. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. And such examples are many. ఈ విధమైనటువంటి ఉదాహరణలు ఇంకా అనేకములుగా ఉన్నాయి. Truly speaking, what a privileged people we are today. నిజంగా చెప్పాలంటే ఇది మనం ఎంత ఆధిక్యత గల ప్రజలం. Heavenly angels have been charged to be our servants because we are made the children of God. పర సంబంధమైన దేవదూతలు మనము దేవుని పిల్లలంగా చేయబడిన కారణాన్ని బట్టి మనల్ని కాపాడేటువంటి బాధ్యతల్ని వాళ్ళకి అప్పగించారు. What a joy it is to know that we are the subjects of his continuous protection and guardships of his mighty angels. ఎడతెగక మనము దేవుని కాపుదలలో ఉన్నాము, ఆయన బలమైన దూతలు మనల్ని కాపాడుతున్నటువంటి ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే ఎంత అద్భుతమైనటువంటి మాట. So let us thank the Lord for this unmerited favor. కాబట్టి మనము ఈ దయకి, కనికరానికి, ఈ కృపకి పాత్రలమే కాము, అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. So may God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును We గాక. are special people in the sight of God. దేవుని దృష్టికి మనం ఎంతో ప్రత్యేకమైన వాళ్ళం. Today, are you thinking that you are alone? మరి ఈ రోజు నువ్వు ఒంటరి వాడని Oh, there అనుకుంటున్నావా? is no protection for me. నాకంటూ ఏ భద్రత My కాపుదల enemies are లేదు. increasing. నా శత్రువులు Oh, they పెరిగిపోతున్నారు, are roaring like lions. సింహాల వల్లే గర్జిస్తున్నారు. Don't worry. ఏమి బాధపడదు. Today's promise is for you. నేటి దిన వాగ్దానం అది నీ కొరకే. The Lord has charged his angels to protect you. దేవుడు నిన్ను కాపాడేదానికి తన దూతలుగా ఆజ్ఞాపించాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, after all, what are we, O Lord, so that thou may provide thy angels, O Lord, to be our guards? దేవా నీ దూతలు మాకు కాపలదారులుగా ఉండడాంగున మేము ఏ పాటి వారమే. Oh Lord, we are born in sin and brought up in sin. మేమైతే పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వారు. Even today, many times we fall, we stumble. ఈ రోజు కూడా ఎన్నో సార్లు పడిపోతున్నాం, తొట్టిల్లుతా But ఉన్నాం. we thank thee for this wonderful protection. అయితే అద్భుతమైనటువంటి మీ కాపుదలకే వందనాలు Thank thee చెల్లిస్తున్నాం. for this wonderful promise. అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు. Lord, speak to our dear ones. దేవా మా ప్రియులైన వారితో మాట్లాడండి. Guide us throughout this day. దినమంతటి కొరగా మీరే మమ్మల్ని నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.